వెల్కమ్ టు ఐ న్యూస్. జమ్మూ కాశ్మీర్ లో భారత సైన్యానికి స్థానిక పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కిష్త్వార్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ పై ఆర్మీ సిబ్బంది దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ ధ్వంసం అవటమే కాకుండా పలువురు ఉన్నతాధికారులు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏకంగా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్, ఒక మేజర్ తో పాటు 40 మంది ఆర్మీ సిబ్బందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరి అసలు దేశ రక్షణలో ఉండే సైన్యానికి స్థానిక పోలీసులకు మధ్య ఇంతటి ఘర్షణ ఎందుకు తలెత్తిందో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. భద్రతా పరంగా ఎంతో సున్నితమైన జమ్మూ కాశ్మీర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. కిష్త్వార్ జిల్లాలోని అతోలి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిందన్న ఆరోపణలపై భారత సైన్యానికి చెందిన 17 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాస్ శర్మలతో పాటు మరో 40 మంది ఆర్మీ జవాన్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేశంలోనే శాంతి భద్రతలను కాపాడే 2 కీలక వ్యవస్థల మధ్య ఈ స్థాయిలో వివాదం రేగటం రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం 17 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఆర్మీ సిబ్బంది లాఠీలు, ఇనుప రాడ్లు, ఆయుధాలతో అథోలి పోలీస్ స్టేషన్లోకి ఒక్కసారిగా దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడి కేవలం పోలీస్ స్టేషన్ లోపల ఉన్న కానిస్టేబుల్స్ కే పరిమితం కాలేదు. అక్కడ ఉన్న ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి అధోలి ఎస్డిపిఓ విజయ్ కుమార్ భగత్, ఎస్హెచ్ఓ అమృత్ కటోచ్లను కూడా ఆర్మీ సిబ్బంది టార్గెట్ చేసి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘోర ఘర్షణలో పలువురు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లోని ప్రభుత్వ ఆస్తులను, రికార్డులను కూడా ధ్వంసం చేసినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ అధికారులపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసలు ఇంతటి తీవ్రమైన ఘర్షణకు దారితీసిన తక్షణ కారణాన్ని పరిశీలిస్తే దీని వెనుక ఒక వాహన వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ రవాణా అధికారి ఒక ఆర్మీ వాహనాన్ని కొన్ని కారణాల వల్ల తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. తమ మిలిటరీ వాహనాన్ని పోలీసులు, రవాణా శాఖ అధికారులు సీజ్ చేయడాన్ని ఆర్మీ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వాహన స్వాధీనంపై తలెత్తిన వాగ్వాదం కాస్త చిలికి గాలివానగా మారి చివరకు పోలీస్ స్టేషన్ పై దాడి చేసేంత వరకు దారితీసింది. ఈ సున్నితమైన సంచలన ఘటనపై భారత సైన్యం కూడా తక్షణమే స్పందించింది. పోలీసులతో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాము చట్టాన్ని గౌరవిస్తామని స్పష్టం చేసింది. పోలీసుల విచారణకు, దర్యాప్తుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద నిరోధక చర్యల్లో కలిసి పనిచేసే ఆర్మీ పోలీసులు ఇలా అంతర్గత వివాదంతో రోడ్డుకెక్కడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.